శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము, ఆది పర్వము. దేవవ్రతుడు. శంతనుడు విచారవదనంతో అంతఃపురం చేరాడు. ధర్మ పరిపాలనలో ఆయన అసమాన తేజోవంతుడు. గంగాదేవి దూరం కాగానే ఆయనలో వివేక వైరాగ్యాలు వృద్ధి చెందాయి. నిరంతరం తపోదీక్షలో ఉంటూ ప్రజలను కన్న బిడ్డలలాగా పరిపాలించాడు. శంతనుడి పరిపాలనలో అర్ధకామాల కన్నా ధర్మానికే ప్రజలు ప్రాధాన్యమిచ్చేవారు. రాగద్వేషాలకు దూరుడై శంతనుడు రాజ్యభారాన్ని నిర్వహించేవాడు. సమదృష్టితో వ్యవహరించేవాడు. ఏ విధమైన కామచింతన లేకుండా 24 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. మహాభాగ్యం చ నృపతే భారతస్య మహాత్మనః యస్యేతిహాసోద్యుతిమాన్ మహాభారతముచ్యతే. ఈ మహాభారతం అనే ఇతిహాసమునకు ముఖ్య కారకుడు శంతనుడే. శంతన వంశీయుల ఇతిహాసమే మహాభారతమని శంతనుని వైభవాన్ని వర్ణించే సందర్భములో వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినట్లు సూత మహర్షి నైమిషారణ్యంలో సౌనకాదులకు చెబుతాడు. ఒకనాడు వేటకు వెళ్లిన శంతనుడు విశ్రాంతి గైకుంటూ గంగా తీరానికి వచ్చాడు. గంగను వీక్షించాడు. గంగ ఒక పిల్ల కాలువలాగా ప్రవహిస్తూ ఉంది. శంతనునికి ఆశ్చర్యం వేసింది. ఈలోగా సుందర దృఢకాయుడు మహేంద్ర సమతేజుడైన ఒక బాలుడు తన బాణ పరంపరల చేత గంగా ప్రవాహాన్ని అడ్డగించడం చూశాడు. ఇంతలో ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు. శంతనుడికి పరమాశ్చర్యం కలిగింది. ఈలోగా గంగ పరవలు త్రొక్కుతూ ప్రవహించసాగింది. చూస్తూ ఉండగానే ఆ జల ప్రవాహం మధ్య నుండి గంగాదేవి కదలి వస్తూ ఉంది. ప్రవాహాన్ని అడ్డగిస్తూ హంతరితుడైన బాలుని కుడి చేతిని పట్టుకొని శంతనుని సమీపానికి వచ్చింది. రాజా, ఇతడిని అష్టమ పుత్రుడు. ఇతడిని నేను పెంచి పెద్ద చేసి మీకు అప్పచెబుతానని అన్నాను. అలాగే నా బాధ్యతను నేను నెరవేర్చాను. మీరు ఇక ఇతన్ని తీసుకుని పోవచ్చు. మీ కుమారుడు మీ వలనే అసమాన తేజోవంతుడు. వశిష్ఠ మహర్షి వద్ద వేదాంగాలు అభ్యసించాడు. శస్త్రాస్త్ర విద్య నిష్ణాతుడు. శుక్రనీతిని పూర్ణంగా అధ్యయనం చేసినాడు. బృహస్పతి నీతిశాస్త్రం కూడా చదివాడు. పరశురాము నుండి అస్త్ర విద్య అభ్యసించాడు. రాజధర్మాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. అర్థశాస్త్రాన్ని పూర్ణంగా ఎరిగినవాడు. అట్టి ఉత్తముడైన బిడ్డను మీకు అప్పగిస్తున్నాను. దేవత అనుగ్రహానికి పాత్రుడైన ఈ బిడ్డను దేవవ్రతుడు అంటారు. నా నుండి జన్మించినందున గాంగేయుడు అంటారని చెప్పి బాలుని శంతనునికి అప్పగించింది. గంగ అంతర్ధానమైంది. గాంగేయుని వెంటబెట్టుకుని ఇంద్రుడు అమరావతిలో ప్రవేశించినట్లు శంతనుడు హస్తినాపురంలో ప్రవేశించాడు. సుగుణవంతుడు, ఆచారవంతుడు, మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు శంతనుడు. ఒకనాడు శంతనుడు యమునా నది తీరంలో విహరిస్తూ అలౌకిక సుగంధ పరిమళాన్ని ఆగ్రానించాడు. అన్వేషించి చూస్తే ఆ సుగంధం ఒక అమ్మాయి నుండి వస్తూ ఉంది. శంతనుడు ఆమెను సమీపించి నీవెవరు అని అడిగాడు. నేను నిషాద కన్యను. పడవ నడుపుతూ బాటసారులను యమున దాటిస్తూ ఉంటాను అని చెప్పింది ఆ యోజన గంధి. శంతనుడు నిషాదరాజు వద్దకు వెళ్లి ఆమెను పరిణయమాటకు అనుమతించమని కోరాడు. మహాపురుష, ఈమెను ఒక గొప్ప వ్యక్తికిచ్చి వివాహం చేయాలని చిన్నప్పుడే భావించాము. మీకు మించిన గొప్ప వ్యక్తి మరొకరు ఉంటారని మేము భావించము. ఈమెను మీరు అనుగ్రహించి పరిగ్రహిస్తే మాకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. అయితే ఈ వివాహానికి ఒక నియమం ఉంది. దానిని మీరు అంగీకరిస్తే మీ వివాహానికి మాకు అభ్యంతరం ఉండదు అన్నాడు నిషాదరాజు. అది ఏమిటో చెప్పమని అడిగాడు శంతనుడు. ఈమెకు కలిగే కుమారుడే రాజ్యానికి రాజు కావాలి అన్నాడు నిషాదరాజు. శంతనుని మనసులో దేవవ్రతుడు తలుక్కున మెరిశాడు. ఆమెపై అనురాగం పుష్కలంగా ఉన్న దేవవ్రతునికి అన్యాయం చేయలేక, నిషాదరాజు కోరికను సమ్మతించలేక శంతనుడు తిరిగి వచ్చేశాడు. శంతనుడు తిరిగి రాజ్యానికి వచ్చాడే గాని అతని మనస్సు నిషాద కన్యను వీడి రాలేకపోయింది. యమునా తీరంలోనే ఉండిపోయింది. రోజుకి హృదయం భారం పెరుగుతూ ఉంది. దేవవ్రతుడు గమనించాడు. ఒకనాడు తండ్రిని సమీపించాడు. తండ్రి,
మీ దక్షతలో రాజ్యం సురక్షితంగా ఉంది. ప్రజలందరూ ఆనందస్వాలతో జీవిస్తున్నారు. ఋతువులు క్రమంగా తప్పకుండా చరిస్తున్నాయి. మీకు లేని భోగం లేదు, మిమ్మల్ని చేరని సుఖం ఉండదు. అయినా ఇటీవల నేను గమనిస్తూనే ఉన్నాను, మీలో ఏదో విచారం గూడు కట్టుకొని ఉంది. మీ బాధ ఏమిటో విన్నవించండి. దానిని తొలగించేందుకు పుత్రుడుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను అన్నాడు గాంగేయుడు. కుమారా, నువ్వు చెప్పింది వాస్తవమే. నా మనసును కృంగదీస్తున్న విషయాన్ని చెబుతాను, విను. ఈ కురువంశానికి నీవొక్కడివే కుమారుడవు. నీవు కూడా ధర్మాభిలాషతో అస్త్రశస్త్ర విధులపై పురుషార్థ ప్రాప్తికై యత్నిస్తున్నావు. ఒక గొప్ప స్థానాన్ని ఆక్రమించిన వారు పూర్వోత్తరాలను పరిశీలిస్తూ ఉండాలని విజ్ఞులు చెబుతారు. చూడు నాయనా, నీవు ఒక్కడివే వంశాంకురానివి. నీకేదైనా ఆపద జరిగితే ఆ క్షణం మన వంశం అంతరించిపోతుంది. నీవు 100 మంది పుత్రుల కన్నా ఎక్కువ అని నా అభిమతం. కానీ పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు కదా. ఈ వంశం నీతో ఆగిపోకూడదు అనేదే నా విచారానికి కారణమన్నాడు శంతనుడు. తండ్రి మనోరథం సూక్ష్మబుద్ధి గల గాంగేయుడు గ్రహించాడు. దీనికి తీగ ఎక్కడ ఉందో ఆలోచించి తండ్రి గారి సారథిని పిలిచాడు. మెల్లగా తీగను లాగాడు. డొంక తనంత తానే కదిలింది. నిషాదరాజుకి శంతనునికి జరిగిన సంభాషణను దేవరథునికి పూసగుర్చినట్టు తెలియజేశాడు సారథి.